ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ రఘునాథ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాలలోని గౌతమ్ నగర్, రామ్నగర్, గర్మిళ్లలో పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి ఓటేయాలని ఇక్కడ గౌతమి నగర్ లో ఉన్న పట్టభద్రులందరినీ కూడా కలవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇట్లా అన్ని వర్గాలకు ఎలక్షన్ల కంటే ముందు అనేక హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే రేపు పట్టభద్రులకు సంబంధించిన సమస్యలను వాళ్ళ గొంతై అసెంబ్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పట్టభద్రులందరినీ కూడా కోరేది ఏంటంటే 27వ తేదీ 26 నాడు శివరాత్రి ఉన్నది, అందరు కూడా జాగారాలు చేస్తారు. కానీ 27 నాడు ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్ళాలి. ఈ 27వ తేదీ నాడు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఏదైతే ఇది ఉంటుందో బ్యాలెట్, దాంట్లో సీరియల్ నంబర్ 1 అంజిరెడ్డి గారికి పక్కన 1 ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా టీచర్స్ అందరినీ కూడా మల్క కొమరయ్య గారిది కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో సీరియల్ నంబర్ 1 వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మంచిర్యాల జిల్లా పట్టభద్రులను, ఉపాధ్యాయులందరినీ కూడా కోరుతున్నాము.